హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన సండే లంచ్ ఏంటి అనేది మీరైతే చూసేయండి. ఈలోపు నేను ఒక విషయాన్ని మీకు చెప్పేస్తాను అనమాట. సో ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అనే ఇద్దరు మనుషుల గురించి మాట్లాడేసుకుందాం, ఓకేనా? ఒక మనిషి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనని తను ఎక్స్పోజ్ చేసుకునే విధానాన్ని బట్టి మనం వాళ్ళని డిఫైన్ చేస్తాం దట్ వీళ్ళు ఇంట్రోవర్ట్ అండ్ వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్, రైట్? సో మై డియర్ ఎక్స్ట్రోవర్ట్స్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి చేస్తున్నారు కాబట్టి యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ జాబ్. అలానే ఉండండి, ఎక్స్ప్రెసివ్గా ఉండడమే చాలా ఇంపార్టెంట్. అలానే మై డియర్ ఇంట్రోవర్ట్స్, సో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండడం కన్నా బయటికి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్సిక్వెన్సెస్ అనేవి అంత హార్ష్గా ఉండవు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా ఎలా ఉన్నా సరే జెన్యున్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది ఎందులో అయినా సరే. ఇంతవరకు వచ్చారుగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.